వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు మనం క్లాస్లో అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లైక్ డిఎస్సి, టెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, టీఎస్ఆర్జేసి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఇలాంటి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే విధంగా ఉండేటటువంటి ఒక సిరీస్ని ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఓన్ నోట్స్ ప్రిపరేషన్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్. సైన్స్ మరియు సోషల్ ఇలాంటి సబ్జెక్ట్స్ నుంచి మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కూడా బిట్స్ వస్తూ ఉంటాయి. ఈ బిట్స్ని మనము ఒక్క బిట్ని కూడా పోకుండా మనము ఆన్సర్ చేయగలగాలి అంటే ఒక మంచి విధానం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్స్ని రీడ్ చేస్తూ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పాయింట్స్ని, ఇంపార్టెంట్ పాయింట్స్ని అండర్లైన్ చేసుకుంటూ వాటిని నోట్స్లో బిట్స్ లాగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా మనం కనుక రాసుకున్నట్లయితే అవి మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి చాలా బాగా ఉపయోగపడతాయి. 10th క్లాస్ విద్యార్థులకైతే పాలిసెట్, ఏపీఆర్జేసి, టీఎస్ఆర్జేసి ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇతర ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో డిఎస్సి, టెట్, గ్రూప్స్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి రాసేటటువంటి ఎవరైతే ఉన్నారో అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కూడా సైన్స్కి సంబంధించినటువంటి జనరల్ సైన్స్ మరియు ఇతర సైన్స్కి సంబంధించినటువంటి కెమిస్ట్రీ, ఫిజిక్స్కి సంబంధించినటువంటి బిట్స్, సోషల్కి సంబంధించినటువంటి బిట్స్ వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఈ ఓన్ నోట్స్ ప్రిపరేషన్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. కొంచెం శ్రమతో కూడుకున్నటువంటి విషయం కానీ చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఈ సిరీస్కి పేరు ఓన్ నోట్స్ ప్రిపరేషన్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్ అని పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా క్లాస్ 1లో 10th క్లాస్ కెమిస్ట్రీ చాప్టర్ అయినటువంటి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అనేటటువంటి చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ని అండర్లైన్ చేసుకుంటూ మనము ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ బిట్స్ రూపంలో మనము ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో ఇంటు ద టాపిక్. కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ 10th క్లాస్ ఫిజికల్ సైన్స్లో ఈ చాప్టర్ నుంచి బిట్స్ ప్రిపేర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, టెక్స్ట్ బుక్, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేశాను. ఆంధ్రప్రదేశ్ నుంచి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ అండి ఇది. తెలంగాణ నుంచి కూడా మనం ప్రిపేర్ చేసుకుందాం. దీంట్లో మనకి గమనించినట్లయితే వరుసగా చదువుకుంటూ వెళ్ళినట్లయితే ఇక్కడ మిల్క్ లెఫ్ట్ ఎట్ రూమ్ టెంపరేచర్ డ్యూరింగ్ సమ్మర్, ఇది చేస్తే ఎలాంటి చేంజ్ వస్తుంది, అది కెమికల్ రియాక్షనా? చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ థింగ్స్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద అబౌవ్ సిచ్యువేషన్స్. నేచర్ అండ్ ద ఐడెంటిటీ ఆఫ్ ఇనిషియల్ సబ్స్టెన్సెస్ హ్యావ్ సమ్ వాట్ చేంజ్డ్. ఇక్కడ ఏమవుతుందంటే ఆ సబ్స్టెన్సెస్ యొక్క ఇనిషియల్ నేచర్ అనేది చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది? ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్, ఇలా 2 రకాల చేంజెస్ ఉంటాయి. ఈ క్రింది వాటిలో ఇప్పుడు మనం ఇచ్చే ఒక 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. వీటిల్లో ఏది ఫిజికల్ చేంజ్, ఏది కెమికల్ చేంజో చూద్దాం. మిల్క్ రూమ్ టెంపరేచర్ దగ్గర అంతే వదిలేసినట్లయితే, మార్నింగ్ మిల్క్ పోసారు వచ్చి ఆఫ్టర్నూన్ లోపు కనుక కాగబెట్టినట్లయితే, హీట్ చేసినట్లయితే అవి మిల్క్ పాడైపోకుండా ఉంటాయి. అదే ఈవినింగ్ వరకు ఉంటే మిల్క్ పాడైపోతాయి. కాబట్టి కారణం ఏంటంటే ఆ మిల్క్లో ఉండేటటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉందో సరౌండింగ్ ఉన్నటువంటి కండిషన్స్కి అది ఎక్కువ బ్యాక్టీరియాని ప్రొడ్యూస్ చేసి మిల్క్ పాడైపోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక కెమికల్ చేంజ్. కెమికల్ చేంజ్ అయితే సి అని పెడతాను. ఇది ఒక కెమికల్ చేంజ్. అదేవిధంగా ఐరన్ ప్యాన్స్ కానీ నెయిల్స్ కానీ ఎక్స్పోజ్డ్ టు హ్యూమిడ్ ఎయిర్, అంటే నీటి ఆవిరి కలిగినటువంటి, ఆర్ద్రత కలిగినటువంటి ఎయిర్లో కనుక ఇనప వస్తువులను, ఐరన్ ఆబ్జెక్ట్స్ని కనుక ఉంచినట్లయితే అవి రస్టింగ్కి గురవుతాయి. ఇది కూడా ఒక కెమికల్ చేంజ్ అండి. ఐరన్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ అండ్ హ్యూమిడిటీ వాటర్ అండ్ గివ్స్ ఫెర్రస్ ఆక్సైడ్ అనేటటువంటి కెమికల్ రియాక్షన్. కాబట్టి ఇది ఒక కెమికల్ చేంజ్. అదేవిధంగా గ్రేప్స్ గెట్ ఫర్మెంటెడ్. మీ అందరికీ తెలుసు, గ్రేప్స్ నుంచి వైన్ తయారు చేస్తూ ఉంటారు. అది ఫర్మెంటేషన్ అనే ప్రక్రియ ద్వారా తయారు చేస్తారు. ఇది కూడా ఒక కెమికల్ చేంజ్. అదేవిధంగా ఫుడ్ కుక్ అవుతుంది. ఫుడ్ ఏ విధంగా కుక్ అవుతుంది? ఫుడ్ అనేది మనము హీట్ చేయడం ద్వారా, అది ఒక ఎండోథెర్మిక్ రియాక్షన్. హీట్ చేయడం ద్వారా ఫుడ్ కుక్ అవుతుంది.
ఓకేనా. అదేవిధంగా ఫుడ్ గెట్ డైజెస్టెడ్ ఇన్ అవర్ బాడీ, మన బాడీలో ఫుడ్ డైజెస్ట్ అవుతుంది అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి కెమికల్ రియాక్షన్. మన బాడీలో ఉన్నటువంటి ఫుడ్ ఆక్సిజన్తో రియాక్షన్ జరుపుతుంది, రియాక్షన్ జరిపి గ్లూకోజ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఆ గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అయ్యి ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఇది కూడా ఒక కెమికల్ రియాక్షన్. అదేవిధంగా మనం గాలి పీల్చుకుంటున్నాం చూసారా, ఈ గాలి పీల్చుకునేది కూడా కొన్ని రకాల కెమికల్ రియాక్షన్స్కి, ఏవైతే డైజెషన్ లాంటి కెమికల్ రియాక్షన్స్కి కారణమవుతుంది. ఇలా మనం చేసేటటువంటి డైలీ లైఫ్లో మనం చేసేటటువంటి అనేక రకాలైనటువంటి యాక్టివిటీస్లో కొన్ని కెమికల్ చేంజెస్కి కారణమవుతాయి, కొన్ని ఫిజికల్ చేంజెస్కి కారణమవుతాయి. ఐస్ మెల్ట్ అవ్వడం అనేది ఫిజికల్ చేంజ్. ఏదైనా ఒక సబ్స్టెన్స్ని హీట్ చేస్తే కలర్ చేంజ్ అవ్వడం అనేది ఒక ఫిజికల్ చేంజ్. ఇలా ఫిజికల్ చేంజ్ అంటే ఏంటంటే కలర్లో కానీ, చూడండి ఇక్కడ ఓడర్లో కానీ కెమికల్ చేంజ్ అక్కర్స్. వెనెవర్ కెమికల్ చేంజ్ అక్కర్స్, ఫిజికల్ చేంజ్ అంటే చెప్పాను మీకు, ఓడర్లో చేంజ్ రావడం కానీ, కలర్లో చేంజ్ రావడం కానీ, స్టేట్లో అంటే లిక్విడ్ స్టేట్ నుండి గ్యాసెస్ స్టేట్కి కానీ, గ్యాసెస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్ కానీ మారితే దాన్ని ఫిజికల్ చేంజ్ అంటాం. అదే కెమికల్ చేంజ్ కనుక జరిగినట్లయితే కొత్త సబ్స్టెన్సెస్ అనేవి ఫామ్ అవుతాయి. అలా చేంజ్ అయితే కెమికల్ చేంజ్ జరిగింది అని చెప్తాం. ఇక్కడ చూడండి, వి మే perhaps wondering that what actually meant by the chemical reaction. దీంట్లో ఇవన్నీ చదువుకుంటాం. కెమికల్ రియాక్షన్స్ హ్యాస్ బీన్ టేక్స్ ప్లేస్, లెటర్ పర్ఫార్మ్ అన్ యాక్టివిటీ. దీనికి సంబంధించినటువంటి ఒక యాక్టివిటీ కూడా ఇచ్చారు. ఈ యాక్టివిటీలో ఏమైనా బిట్స్ దొరుకుతాయేమో చూద్దాం. ఈ యాక్టివిటీలో చూడండి, ఇక్కడ 3 or 4 inches రిబ్బన్ తీసుకోండి, మెగ్నీషియం రిబ్బన్ తీసుకోండి. దాన్ని పెయిర్ ఆఫ్ టాంగ్స్తో హీట్ చేయండి. హీట్ చేస్తే ఏం జరుగుతుంది అంటున్నారు. ఈ విధంగా పెయిర్ ఆఫ్ టాంగ్స్తో మెగ్నీషియం రిబ్బన్ని కనుక హీట్ చేసినట్లయితే, బై హీటింగ్ ఆఫ్ మెగ్నీషియం వాట్ ఈస్ ద రియాక్షన్ అంటే ఇది ఒక కెమికల్ చేంజ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మెగ్నీషియం ఆక్సైడ్ అనేటటువంటి ఒక కెమికల్ ఫామ్ అవుతుంది. ఈ మెగ్నీషియం రిబ్బను ఆక్సిజన్తో రియాక్షన్ జరుపుతుంది. ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో రియాక్షన్ జరిపి మెగ్నీషియం ఆక్సైడ్ MgO2 మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడుతుంది. ఇది ఒక కెమికల్ రియాక్షన్. సో మనకి డైలీ లైఫ్లో చాలా రకాలైనటువంటి కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయండి. ఇక్కడ ఇచ్చారు చూడండి, డాజిలింగ్ వైట్ ఫ్లేమ్స్ వస్తాయి. ఎప్పుడైతే మెగ్నీషియం రిబ్బర్ని బర్న్ చేసామో డాజిలింగ్ వైట్ ఫ్లేమ్స్ వస్తాయి. ఒక వైట్ పౌడర్ వస్తుంది. ఆ వైట్ పౌడర్ ఏంటంటే మెగ్నీషియం ఆక్సైడ్. ఇది ఒక కెమికల్ రియాక్షన్. ఓకేనా. సో ఇక్కడ మెగ్నీషియము ఆక్సిజన్, ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ రెండు రియాక్షన్ జరిపి మెగ్నీషియం ఆక్సైడ్ అనేటటువంటి ప్రొడక్ట్గా ఫామ్ అవుతుంది. లెడ్ నైట్రేట్ని టెస్ట్ ట్యూబ్లో వేసి హీట్ చేసినా కూడా ఇలాంటి కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఇలాంటిదే. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇందాక మీకు చెప్పాను, కెమికల్ రియాక్షన్ జరిగింది అంటే ఫిజికల్ రియాక్షన్ జరిగితే ఓన్లీ ఓడర్లో కానీ, కలర్లో కానీ, స్టేట్లో కానీ మార్పు జరుగుతుంది. అదే కెమికల్ రియాక్షన్ జరిగితే, ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది అని మనం ఎప్పుడు చెప్పగలుగుతామో, ఎప్పుడు అబ్జర్వ్ చేసి చెప్పగలుగుతామో అంటే, ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు దాంట్లో స్టేట్ మారినా, కలర్ మారినా, ఒక గ్యాస్ ఏదైనా ఎవల్యూట్ అవ్వడం అంటే రిలీజ్ అవ్వడం అన్నమాట. ఓకేనా. ఎమిట్ అవ్వడం లేదా రిలీజ్ అవ్వడాన్ని ఎవల్యూషన్ అంటాం. అదేవిధంగా టెంపరేచర్ గెయిన్ చేసినా లేదా టెంపరేచర్ని ఇచ్చినా అక్కడే లిబరేట్ చేసినా సరే, టెంపరేచర్లో చేంజ్ ఏమైనా వచ్చినా సరే కెమికల్ రియాక్షన్ జరిగినట్లే. గ్యాస్ రిలీజ్ అయినా కూడా కెమికల్ రియాక్షన్ జరిగినట్లే. కలర్లో చేంజ్ వచ్చినా కూడా కొన్ని రకాల వాటికి కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు కలర్లో చేంజ్ కూడా వస్తాయి. కొన్ని రకాల కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు స్టేట్ కూడా మారుతూ ఉంటాయి. సో మొత్తం మీద కెమికల్ రియాక్షన్ జరిగింది అని చెప్పడానికి సింబల్స్ ఇవి. ఓకేనా, సిమ్టమ్స్ అన్నమాట. సో ఇక్కడ కెమికల్ రియాక్షన్ చూడండి, మనం అబ్జర్వ్ చేసినటువంటి ఇందాక ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో మెగ్నీషియం రిబ్బర్ని మనం ఆక్సిజన్తో బర్న్ చేసాం చూసారా, మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడింది. ఈ టైప్ ఆఫ్ రియాక్షన్ కనుక గమనించినట్లయితే చాలా క్విక్గా జరుగుతుంది. అది కొంచెం హీట్ చేస్తే వెంటనే ఫాస్ట్గా జరుగుతుంది. డాజిలింగ్ లైట్ వస్తుంది, లైట్ ఎనర్జీ వస్తుంది. ఈ మొత్తం ఈక్వేషన్ ఎప్పుడైతే మెగ్నీషియం ఆక్సిజన్తో రియాక్షన్ జరిపి, వెన్ మెగ్నీషియం రియాక్ట్ విత్ ఆక్సిజన్ ఇన్ ద ఎయిర్ అండ్ విత్ ద హ్యూమిడిటీ ప్రెజెంట్, ఇట్ రియాక్ట్ విత్ ఈచ్ అదర్ అండ్ ఫార్మ్ మెగ్నీషియం ఆక్సైడ్ అనేటటువంటి ఈ కెమికల్ రియాక్షన్ని వర్డ్ ఈక్వేషన్ అని చెప్తాం. వర్డ్ ఈక్వేషన్ ఎలా రాస్తారు దాన్ని? మనము సెంటెన్స్ ఈక్వేషన్ అని చెప్తాం. ఈ సెంటెన్స్ ఈక్వేషన్ వర్డ్ ఈక్వేషన్ ఎలా రాస్తారు? మనం ఏమేమి రియాక్షన్ జరిగినాయి? మెగ్నీషియం
ప్లస్ దేంతో రియాక్షన్ జరిగింది, ఆక్సిజన్తో రియాక్షన్ జరిగింది. ఏం ఫామ్ అయింది, గివ్స్ రైజ్ టు, ఇక్కడ బాణం గుర్తు వేస్తారు చూసారా, గివ్స్ రైజ్ టు, దాన్ని మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడింది. ఇలా మధ్యలో ఈ బాణం గుర్తుని మనము గివ్స్ రైజ్ టు అంటాం. ఒక కెమికల్ రియాక్షన్ జరిగేటప్పుడు ఏవైతే కెమికల్ రియాక్షన్ జరుగుతున్నాయో మెగ్నీషియము ఆక్సిజన్ ఒకదాంతో ఒకటి రియాక్షన్ జరుగుతున్నాయి, వీటిని రియాక్టెంట్స్ అని అంటారు. కెమికల్ రియాక్షన్ జరిగిన తర్వాత ఫామ్ అయ్యేటటువంటి సబ్స్టెన్సెస్ని ప్రొడక్ట్ అంటాం. ఇక్కడ మెగ్నీషియం ఆక్సైడ్ అనే ప్రొడక్ట్ ఫామ్ అయింది. ఈ రియాక్టెంట్స్కి మధ్యలో 2 లేదా అంతకంటే ఎక్కువ రియాక్టెంట్స్ ఉన్నా, 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రొడక్ట్స్ ఉన్నా వాటి మధ్యలో ప్లస్ను పెట్టడం జరుగుతుంది. ఇలా మనము ఒక కెమికల్ ఈక్వేషన్ వర్డ్ ఫామ్లో, సెంటెన్స్ ఫామ్లో ఉన్నటువంటి ఒక కెమికల్ రియాక్షన్ని మనము ఈక్వేషన్ రూపంలో, వర్డ్ ఈక్వేషన్ రూపంలో రాస్తే మధ్యలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎల్హెచ్ఎస్ సైడ్ ఉండేదేమో రియాక్టెంట్స్, ఆర్హెచ్ఎస్ సైడ్ ఉండేదేమో ప్రొడక్ట్స్గా చెప్తాం. వాటి మధ్య ప్లస్ గుర్తు పెడతాం. వాటి మధ్యలో ఉన్న ఈ బాణం గుర్తుని గివ్స్ రైజ్ టు అంటాం. ఇవి కూడా బిట్స్లో రావడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ గమనించినట్లయితే మెగ్నీషియం ఆక్సిజన్ ఇవన్నీ రియాక్షన్ జరుగుతాయి, న్యూ సబ్స్టెన్స్ ఏర్పడుతుంది. చూడండి, న్యూ సబ్స్టెన్స్, కెమికల్ రియాక్షన్ జరిగింది అంటే ఇది ఒక సిమ్టమ్, న్యూ సబ్స్టెన్స్ ఏర్పడుతుంది. ఇక్కడ మెగ్నీషియం ఆక్సైడ్ అనేటువంటి న్యూ సబ్స్టెన్స్ ఏర్పడింది. అవునా, ఇందాక నీకు చెప్పినట్లుగా ఎల్హెచ్ఎస్ సైడ్లో ఉండే వాటిని రియాక్టెంట్స్ అని అంటారు. వాటి మధ్యలో ప్లస్ గుర్తును పెడతారు. అదేవిధంగా రైట్ హ్యాండ్ సైడ్లో ఉండే వాటిని ఏమో ప్రొడక్ట్స్ అంటారు. వాటి మధ్య కూడా ఒకటి కన్నా ఎక్కువ ఉంటేనేమో వాటి మధ్య కూడా ప్లస్ సింబల్ని పెట్టడం జరుగుతుంది. ఇది కూడా ఒక రకమైన కెమికల్ రియాక్షన్. ఎప్పుడైతే జింక్ ముక్కలు ఏవైతే ఉన్నాయో, జింక్ గ్రాన్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి డైల్యూటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో మిక్స్ అయ్యి హైడ్రోజన్ గ్యాస్ని లిబరేట్ చేస్తుంది. గ్యాస్ వచ్చింది కాబట్టి, ఇందాక మనం చూసినట్లుగా గ్యాస్ లిబరేట్ అయింది కాబట్టి ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్ అయితే ఇది ఒక కెమికల్ రియాక్షన్గా చెప్పొచ్చు. ఇలా గ్యాస్ లిబరేట్ అయినా, కలర్లో చేంజ్ వచ్చినా, స్టేట్లో చేంజ్ వచ్చినా, టెంపరేచర్లో చేంజ్ వచ్చినా, అంటే టెంపరేచర్ గెయిన్ చేసుకున్నా, టెంపరేచర్ లాస్ చేసుకున్నా, అదేవిధంగా ప్రిసిపిటేట్ ఫామ్ అయినా, కింద అడుగున పేరుకుపోతుంది ప్రిసిపిటేట్ ఫామ్ అయినా, ఇలాంటివన్నీ జరిగినట్లయితే అక్కడ ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది అని మనం చెప్తాం. సరే, వర్డ్ ఈక్వేషన్ అంటే ఏంటో చూద్దాం. ఈ వర్డ్ ఈక్వేషన్ కూడా కొంచెం పెద్దగా ఉంటుంది. ఈ వర్డ్ ఈక్వేషన్లో కూడా కొన్ని కెమికల్ ఫార్ములాస్, ప్రతి సబ్స్టెన్స్కి కూడా కెమికల్ ఫార్ములా ఉంటుంది. హైడ్రోజన్కి హెచ్ అని, ఆక్సిజన్కి ఓ అని, మెగ్నీషియంకి ఎంజీ అని, ఈ విధంగా ఉంటుంది. ఇలా ఈ వర్డ్ ఈక్వేషన్ని కూడా మనము ఇంకా చిన్నదిగా రాసినట్లయితే ఫార్ములాస్, కెమికల్ ఫార్ములాస్ ఉపయోగించి దాన్నే మనము కెమికల్ ఈక్వేషన్ అని చెప్తాం. కెమికల్ ఈక్వేషన్, ఈ కెమికల్ ఈక్వేషన్ రాయాలి అంటే ఫార్ములాస్, ఏవైతే వర్డ్ ఈక్వేషన్లో ఉన్నటువంటి సబ్స్టెన్సెస్కి ఫార్ములాస్ రాసినట్లయితే ఇంగ్లీష్ వర్డ్లో ఇంగ్లీష్ లెటర్స్ యూజ్ చేసే ఫార్ములాస్, ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం యొక్క ఫార్ములా ఎంజీ ప్లస్ ఆక్సిజన్ యొక్క ఫార్ములా O2 గివ్స్ రైజ్ టు, ఇవి రెండు రియాక్టెంట్స్. ఏం ఫామ్ అవుతుంది, మెగ్నీషియం ఆక్సైడ్, దాని ఫార్ములా వచ్చేటప్పటికి MgO అని చెప్తాం. ఇలా మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు మెగ్నీషియం ఆక్సైడ్ అనేటటువంటి ఒక కెమికల్ రియాక్షన్ రూపంలో కనుక ఒక ఫార్ములాస్ యూజ్ చేసి రాసినట్లయితే దీన్ని కెమికల్ రియాక్షన్ అంటాము. ఎల్హెచ్ఎస్ఆర్ రైట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీ అందరికీ తెలుసు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న వాటిని రియాక్టెంట్స్ అంటారు, రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న వాటిని ప్రొడక్ట్స్ అంటారు. మధ్యలో ఒక యారో మార్క్ ఉంటుంది, దాన్ని గివ్స్ రైజ్ టు అని చెప్తాం. ఓకేనా. సో దీంట్లో యాటమ్స్ ఉంటాయి. ఇక్కడ ఈ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయాలి, ఇది చాలా ముఖ్యం. ఈ కెమికల్ ఈక్వేషన్ని బ్యాలెన్సింగ్ చేయడం అనేది చాలా ముఖ్యం. బ్యాలెన్స్ చేయడానికి 9th క్లాస్లో లా ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ మాస్, లా ఆఫ్ కాన్స్టెంట్ మాస్ అనేటటువంటి ఇక్కడ ఈక్వేషన్ని ఉపయోగిస్తాం. దీన్ని స్కెలిటన్ ఈక్వేషన్ అని కూడా అంటాం, స్కెలిటన్ కెమికల్ ఈక్వేషన్ అంటాం. ఇలా ఫార్ములాస్ రూపంలో రాసినట్లయితే దీన్ని స్కెలిటన్ కెమికల్ ఈక్వేషన్ అంటాం. దీన్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ బ్యాలెన్స్ చేయాలి అంటే ఇక్కడ 9th క్లాస్లో నేర్చుకున్నాం, ఒక లా నేర్చుకున్నాం. మాస్ నెయిదర్ బీ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్. దీన్నే మనము లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అని చెప్తాం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేటటువంటి ఈ కెమికల్ లాని యూజ్ చేసి 9th క్లాస్లో నేర్చుకున్నాం. ఈ లా ఏం చెప్తుంది, ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ జరిగితే జరగక ముందు ఏవైతే రియాక్టెంట్స్ ఉన్నాయో దాంట్లో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ యాటమ్స్,
దాని యొక్క మాసు, రియాక్షన్ జరిగిన తర్వాత కొత్త ప్రోడక్ట్ ఏదైతే ఏర్పడిందో దాంట్లో ఉండేటటువంటి నంబర్ ఆఫ్ యాటమ్స్ లేదా మాస్ అనేది సేమ్గా ఉంటాయి. ఒక్క యాటమ్ కూడా పెరగదు, ఒక్క యాటమ్ కూడా తగ్గిపోదు. రియాక్షన్ జరగక ముందు ఎన్ని యాటమ్స్ అయితే ఉన్నాయో రియాక్షన్ జరిగిన తర్వాత కూడా అన్ని యాటమ్స్ ఉంటాయి. రియాక్షన్ జరగక ముందు ఎంత మాస్ అయితే ఉందో రియాక్షన్ జరిగిన తర్వాత కూడా అంతే మాస్ ఉంటుంది అని చెప్తుంది లా ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ మాస్. సో ఈ లా ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ మాస్ని కనుక అబ్జర్వ్ చేసి దాన్ని బేస్ చేసుకున్నట్లయితే ఈ బ్యాలెన్స్ ఈక్వేషన్ అనేది ఈ లా మీద ఆధారపడి ఉంటుంది. ఈ స్కెలిటన్ ఈక్వేషన్ని మనము బ్యాలెన్సింగ్ జరిగిందా లేదా ఒకసారి గమనించండి. మెగ్నీషియం రియాక్టెన్స్ వైపు ఏమేమి ఉన్నాయి? మెగ్నీషియం ఒక యాటమ్ ఉంది, ఆక్సిజన్ 2 యాటమ్స్ ఉన్నాయి రియాక్టెన్స్ వైపు ఎల్హెచ్ఎస్ సైడ్. అదే రైట్ హ్యాండ్ సైడ్ కూడా సేమ్గా ఉండాలి. మెగ్నీషియం ఒక యాటమ్ ఉంది, ఇది సేమ్గానే ఉంది, కానీ ఆక్సిజన్స్ రైట్ హ్యాండ్ సైడ్లో ప్రొడక్ట్ వైపు ఒకటే ఉంది, కానీ ఇటువైపు 2 ఉన్నాయి. ఇది బ్యాలెన్స్ కాలేదు కదా, కాబట్టి మనం బ్యాలెన్స్ చేయాలి. అలా బ్యాలెన్స్ చేస్తేనే అది పర్ఫెక్ట్ ఈక్వేషన్ అవుతుంది. సో రెండో వైపు కూడా ఆక్సిజన్కి 2 పెట్టాలంటే ఈ కింద 2 పెట్టకూడదు, ఇది రాంగ్. కింద ఎప్పుడు కూడా 2 పెట్టకూడదు. ఎక్కడ 2 పెట్టాలి? ఈ పక్కన మొత్తం వర్డ్కి మొత్తం కాంపౌండ్కి ముందు 2 కనుక పెట్టినట్లయితే ఇది 2 ఆక్సిజన్లు అయిపోతాయి. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక తేడా వస్తుంది. మెగ్నీషియమ్స్ 2 అయిపోతాయి. 2 మెగ్నీషియమ్స్ 2 ఆక్సిజన్స్ అని అర్థం. 2MgO అని రాసాము అంటే ఇక్కడ 2 మెగ్నీషియం యాటమ్స్ 2 ఆక్సిజన్ యాటమ్స్ రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్నాయి. అవునా? 2 ఆక్సిజన్ యాటమ్స్. సో ఆక్సిజన్ యాటమ్స్ సేమ్ అయినాయి, కానీ ఇక్కడ మెగ్నీషియం యాటమ్స్ సేమ్ కాల. అప్పుడు రైట్ హ్యాండ్ సైడ్లో 2 మెగ్నీషియం యాటమ్స్ ఉన్నాయి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒకే ఒక మెగ్నీషియం యాటమ్ ఉంది. కాబట్టి ఈ మెగ్నీషియం ముందు కూడా 2 వేసినట్లయితే ఇక్కడ కూడా మెగ్నీషియమ్స్ 2 అయిపోతాయి. సో 2 కూడా బ్యాలెన్స్ అయిపోతాయి. ఈ 2, 1 అనేటటువంటి కోఫిషియంట్స్ అంటారు వీటిని. ఈ 1 లేదా 2 లేదా 3 అనేటటువంటి 4 కోఫిషియంట్స్ని ఉపయోగించి ఈ ఈక్వేషన్ని, ఈ కెమికల్ ఈక్వేషన్ని మనం బ్యాలెన్స్ చేస్తాము లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఉపయోగించి. మనకి బిట్స్లో ఒక స్కెలిటన్ ఈక్వేషన్ ఇచ్చి దాన్ని బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ని క్రింద ABCD బిట్స్ రూపంలో మల్టిపుల్ చాయిస్ ఇచ్చి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ని గమనించండి అంటారు. లేదా ఒక స్కెలిటన్ ఈక్వేషన్ కాకుండా ఒక వర్డ్ ఈక్వేషన్ ఇస్తారు. వర్డ్ ఈక్వేషన్ ఇచ్చి దాన్ని బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ని క్రింది 4 ఏదో గుర్తుపట్టండి అంటారు. అలాంటివి కూడా మనకు వస్తూ ఉంటాయి. మన ఛానల్లో ఆల్రెడీ పాలిసెట్కి సంబంధించినటువంటి సిరీస్ స్టార్ట్ చేశాను, దాంట్లో మనకి వచ్చాయి. ఒకసారి చూడండి. మన ఛానల్లో దాదాపుగా ఫస్ట్ చాప్టర్ మొత్తం కూడా అయిపోయింది. 3 పార్ట్స్గా చేశాం వీడియోస్. వాటి యొక్క వీడియోస్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ టెస్ట్లు 3 ప్రాక్టీస్ టెస్టుల దాకా అయిపోయాయి. వాటి యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. బిట్స్ ఒక్కొక్క వీడియోలో 25 బిట్స్ దాకా మనము ప్రాక్టీస్ చేసాం. ఆ వీడియోస్ కూడా మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఓన్లీ 10th క్లాస్ పాలిటెక్నిక్ APRJC వాళ్ళకే కాదండి, మిగతా గ్రూప్ 1, గ్రూప్ 2, DSC, టెట్ ఇలాంటి SSC, RRB రాసే వాళ్ళందరికీ కూడా జనరల్ సైన్స్ కింద ఉపయోగపడతాయి. కాబట్టి మన ఛానల్లో అలాంటి ప్రాక్టీస్ టెస్టులు చాలా ఉన్నాయండి. ఒక్కసారి మన ఛానల్ని సందర్శించండి. DSC సెపరేట్ వీడియోస్ యొక్క ప్లేలిస్ట్ ఉంది. దాంట్లో చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. టెట్కి ఉన్నాయి, పాలిసెట్కి APRJCకి ఉన్నాయి. ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్, టెక్నో సైన్స్ క్లబ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అని కొట్టినా యూట్యూబ్లో మీకు అన్ని వీడియోస్ వస్తాయి. టెక్నో సైన్స్ క్లబ్ పాలిసెట్ అని కొట్టినా అన్ని వీడియోస్ వస్తాయి. టెక్నో సైన్స్ క్లబ్ ప్రాక్టీస్ టెస్ట్స్ అని కొట్టినా కూడా అన్ని వీడియోస్ వస్తాయి. టెక్నో సైన్స్ క్లబ్ జనరల్ సైన్స్ అని కొట్టినా కూడా చాలా వీడియోస్ వస్తాయి. ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఉపయోగపడే వీడియోస్ మన ఛానల్లో చాలా నంబర్ ఆఫ్ వీడియోస్ అండి. దాదాపు 1000 వీడియోస్ దాకా చేశానండి ఇప్పటి వరకు. ఇలా 2000 వీడియోస్, 2000 వీడియోస్ దాకా చేశాను. అవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. ఒకసారి మన ఛానల్ని ఒకసారి విజిట్ చేసి మీరు ఆ బిట్స్ని ప్రాక్టీస్ చేస్తూ మీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మంచి మార్క్స్ సాధిస్తారని ఆశిస్తూ ఈరోజు మనం బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్ వరకు మన ఈ పేజ్ వరకు మనం చెప్పుకొని నెక్స్ట్ పేజ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ని అండర్లైన్ చేసుకుంటూ మనము నోట్స్, ఇప్పుడు నేను అండర్లైన్ చేస్తున్నాను చూడండి, వాటన్నింటినీ మీరు నోట్స్లో పాయింట్స్ రూపంలో కనుక రాసుకున్నట్లయితే మీకు చాలా ఉపయోగపడుతుంది రివిజన్ చేసేటప్పుడు. సో ఇక్కడ ఈక్వేషన్ రాసేటప్పుడు కూడా స్టెప్ వైజ్గా మనం బ్యాలెన్స్ చేయాలి. కానీ జనరల్గా బ్యాలెన్స్ చేస్తాం. ముందేమో మనం వర్డ్ ఈక్వేషన్ రాసుకుంటాం. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ జింక్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇచ్చారు, జింక్ సల్ఫేట్ మరియు హైడ్రోజన్ ఇచ్చారు. దీనికి జింక్ అంటే Zn అని రాస్తాము, సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే H2SO4. ఈ వర్డ్ ఈక్వేషన్ని మనము స్కెలిటన్ ఈక్వేషన్గా ఫార్ములాస్ యూస్ చేసి రాస్తాం. గివ్స్ రైస్ టు ZnSO4గా రాస్తాం. ప్లస్ ఏం రిలీజ్ అయింది? H2 గ్యాస్ రిలీజ్ అయింది. కానీ ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ కాదు, యాక్చువల్లీ బ్యాలెన్స్ కాలేదు గమనిస్తే.
సో మనం బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి? ముందుగా చూడండి స్కెలిటన్ ఈక్వేషన్ రాస్తారు. ముందుగా మనం జింక్ ఇటువైపు ఒకటిగా ఉంది, హైడ్రోజన్స్ కూడా సేమ్గా ఉన్నాయి, సల్ఫర్స్ సేమ్గా ఉన్నాయి, ఆక్సిజన్స్ సేమ్గా ఉన్నాయి. కాబట్టి ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్గా. ఒకవేళ బ్యాలెన్స్ కాకపోతే 1, 2, 3 ఉపయోగించి కోఎఫిషియెంట్స్ని ఉపయోగించి మనం బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఫెర్రస్ అంటే ఇనుము వాటర్తో రియాక్షన్ జరిపి Fe2O4 అనేటటువంటి కెమికల్గా ఫామ్ అయింది, ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అయింది. అయితే ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషనా కాదా ముందుగా చెక్ చేయండి. ఫెర్రస్ ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ 3 ఉన్నాయి, కాబట్టి ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ కాదు, మనం బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ హైడ్రోజన్స్ 2 ఉన్నాయి, ఇక్కడ హైడ్రోజన్స్ 2 ఉన్నాయి, బాగానే ఉంది. ఇక్కడ ఆక్సిజన్ ఒకటే ఉంది, కానీ అక్కడ ఆక్సిజన్స్ 4 ఉన్నాయి, ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ కాదు. మరి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ రాయాలంటే ఏం చేయాలి? ముందుగా చూడండి ఈక్వేషన్ రాస్తాను. Fe ప్లస్ H2O గివ్స్ రైస్ టు Fe3O4 ప్లస్ H2 అని రాస్తాం. ఇక్కడ హైడ్రోజన్స్ 2 ఉన్నాయి, హైడ్రోజన్స్ మనం ఇంకా అది చెప్పలేదు. ఫెర్రస్లు ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది, కాబట్టి ఈ ఫెర్రస్కి ముందు మనం 3 వేద్దాం. ఇప్పుడు బ్యాలెన్స్ అయిపోయింది. ఇక్కడ కూడా 3 ఉన్నాయి ఫెర్రస్లు, ఇక్కడ కూడా 3 ఉన్నాయి ఫెర్రస్. ఓకే. హైడ్రోజన్స్ ఆక్సిజన్స్ చూడండి, ఇక్కడ 1 ఆక్సిజనే ఉంది, ఇక్కడ 4 ఆక్సిజన్స్ ఉన్నాయి, కాబట్టి ఇక్కడ 4 వేస్తాం. ఇక్కడ 4 ఆక్సిజన్స్, ఇక్కడ 4 ఆక్సిజన్స్ సమానమయ్యాయి. కానీ హైడ్రోజన్స్ చూడండి, ఇక్కడ 4 ఉందంటే ఇక్కడ హైడ్రోజన్ కింద 2 ఆటమ్స్ డబుల్ మాలిక్యూల్ అంటాం, డైఅటామిక్ మాలిక్యూల్ అంటాం. దీంట్లో 2x4 మల్టిప్లై చేయాలండి. ఇవి 2x4 8 హైడ్రోజన్స్ ఉన్నాయి ఇక్కడ, కానీ ఇక్కడ హైడ్రోజన్స్ 2a ఉన్నాయి, దాన్ని కూడా 8 చేయాలి, కాబట్టి ఇక్కడ హైడ్రోజన్కి ముందుగా 4 రాస్తాం. ఇలా బ్యాలెన్స్ చేసాం. చూడండి ఇక్కడ కూడా హైడ్రోజన్స్ 8 వచ్చాయి. సో హైడ్రోజన్స్ 8 వచ్చాయి, ఓకే. ఆక్సిజన్స్ 4 వచ్చాయి, 2 వైపులా LHS రైట్ హ్యాండ్ సైడ్, ఫెర్రస్లు 4 వచ్చాయి. సో ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్గా రాస్తాం. అంటే ఫెర్రస్కి ముందు 3 పెడతాం, H2Oకి ముందు 4 పెడతాం, దీని ముందు ఏముండదు, హైడ్రోజన్కి ముందు కూడా 4 పెడతాం. ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అయిపోయింది. ఇలా స్కెలిటన్ ఈక్వేషన్ ఇస్తే దాన్ని బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ని మనం రాయవలసి వస్తుంది. ఈ విధంగా మనము ప్రతి చాప్టర్ని కూడా 3rd క్లాస్ నుంచి దాదాపు మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో వచ్చే బిట్స్ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉంటాయండి. ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా సోషల్ స్టడీస్ బిట్స్ కూడా చెప్తాను మీకు. ఇంపార్టెంట్ పాయింట్స్ని అండర్లైన్ చేసుకుంటూ దాన్ని నోట్స్లో రాసుకుంటూ వీలైతే ఆ పాయింట్ని మనం బిట్స్ రూపంలో, డాష్ల రూపంలో కూడా రాసుకుంటూ ఉన్నట్లయితే మనకి ఒక ఓన్ నోట్స్ కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సిరీస్ ఎలా ఉంటుంది, దీనిపైన మీ యొక్క కామెంట్స్ని, మీ యొక్క అభిప్రాయాలని రాయండి. ఈ ఫార్మ్ ఆఫ్ ప్రిపరేషన్ విధానం ఎలా ఉంటుంది, మీ అభిప్రాయం రూపంలో క్రింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓన్ నోట్స్ ప్రిపరేషన్ బై యూజింగ్ టెక్స్ట్ బుక్స్ అనేటటువంటి టెక్స్ట్ బుక్స్ని యూజ్ చేస్తూ పాయింట్ బై పాయింట్ చదువుతూ ఇంపార్టెంట్ పాయింట్స్ని అండర్లైన్ చేస్తూ వాటిని నోట్స్లో రాసుకుంటూ బిట్స్ రూపంలో కావచ్చు, పాయింట్స్ రూపంలో కావచ్చు, మన ఓన్ నోట్స్ మనం ప్రిపేర్ చేసుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి బాగా ఉపయోగపడుతుంది అనేటటువంటి నా ఉద్దేశం ప్రకారం నేను ఇస్తున్నటువంటి ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ ఎలా ఉపయోగపడతాయి, మీ యొక్క కామెంట్ని, మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంకా మీ యొక్క డౌట్స్ని కూడా సైన్స్లో కానీ సోషల్లో కానీ మీకు డౌట్స్ని, మీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అదేవిధంగా లైక్ చేయండి. కింద ఈ వీడియోలో థంబ్ సింబల్ ఉంటుంది, కింద లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మీ సోషల్ మీడియాస్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాంటి సోషల్ మీడియాస్ ద్వారా షేర్ చేయండి మన వీడియోస్ని, మన ఛానల్ని ఒకసారి విజిట్ చేసి మన ఛానల్లో ఉన్నటువంటి మీకు ఉపయోగపడేటటువంటి లాట్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. సో ఈ వీడియో కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ అని, ఆ బటన్ని ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్డ్ అని వస్తుంది, వదిలేసేయండి. దాని ప్రక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అలా చేయడం ద్వారా ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకోండి. అలా చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మన ఛానల్లో ఏ లైవ్ పెట్టినా, ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. పాలిసెట్కి సంబంధించినటువంటి లైవ్ వీడియోస్ ప్రతిరోజు 7 o'clockకి మన ఛానల్లో వస్తాయి. అదేవిధంగా డిఎస్సి, టెట్ ఇలాంటి ఓన్ నోట్స్ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి వీడియోస్ మన ఛానల్లో ప్రతిరోజు కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఈ సిరీస్లను ఫాలో అవుతూ ఉండండి. మీ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మంచి ర్యాంక్స్, మంచి మార్క్స్ సాధించి మంచి ఉద్యోగాలు సాధిస్తారని టెక్నో సైన్స్ క్లబ్ తరపున కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటివరకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. వందే మాతరం.